వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం స్వార్డ్ డైనోసార్ ఫాజిల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ఫాజిల్ని కనిపెట్టింది. ఆ ఫాజిల్ ఏంటంటే ప్లాంట్ ఈటింగ్ డైనోసార్ అనమాట. ప్లాంట్ ఈటింగ్ డైనోసార్ ఫాజిల్స్ కనిపెట్టింది. ఇది ఏ సంవత్సరం అంటే ఏ టైం పీరియడ్కి సంబంధించి అంటే మిడిల్ జురాసిక్ టైం పీరియడ్ అని చెప్పిన వాళ్ళు ఎవరంటే ఐఐటి రూర్కీ. మరి ఇది ఎక్కడ బయటపడిందంటే రాజస్థాన్లోని థార్ డిజర్ట్ దగ్గరలో. సో ప్లాంట్ ఈటింగ్ డైనోసార్ ఫాజిల్ ఎక్కడ బయటపడిందంటే థార్ డిజర్ట్ దగ్గర, రాజస్థాన్ దగ్గర. దానికి అది ఏ టైం పీరియడ్ అని కనిపెట్టింది ఎవరంటే ఐఐటి రూర్కీ. ఎవరు కనిపెట్టింది ఎవరంటే ఏ టైం పీరియడ్ కనిపెట్టిందేమో ఐఐటి రూర్కీ. అది మరి ఎవరు కనిపెట్టారంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇది న్యూస్. మరొక అంశం సింబెక్స్ ఎక్సర్సైజ్ న్యూస్లో ఉంది. సింబెక్స్ అంటే ఇండియాకి సింగపూర్కి సంబంధించి నేవీ ఎక్సర్సైజ్, బైలేటరల్ నేవీ ఎక్సర్సైజ్ అనమాట. సో దానిలో భాగంగానే భారతదేశానికి సంబంధించి 2 షిప్పులు అలాగే ఒక సబ్మెరైన్ సింగపూర్కి వెళ్ళింది నేవీ ఎక్సర్సైజ్కి సంబంధించి ఇండియన్ నేవల్ షిప్స్ ఏంటంటే రన్ విజయ్ అలాగే కవరత్తి, అలాగే సబ్మెరైన్ ఏంటంటే సింధు కేసరి అని చెప్పే సబ్మెరైన్ అలాగే రన్ విజయ్ కవరత్తి అనేది ఈ 2 షిప్పులు అనేది సింగపూర్ వెళ్ళాయి. ఏదంటే నేవల్ ఎక్సర్సైజ్, బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అంటే ఇండియాకి సింగపూర్కి సంబంధించి ఈ ఎన్నో ఎడిషన్ అంటే 30th ఎడిషన్ అనమాట. ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1994లో ప్రారంభమయ్యాయి ఇవి. సో ఇది న్యూస్. మరొక అంశం మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 108 feet సంబంధించి ఆది శంకరాచార్య యొక్క విగ్రహం అనేది ఇవాళ లాంచ్ అయిపోతున్నారు. 108 feet 108 అడుగుల ఆది శంకరాచార్యులు, జగద్గురు ఆది శంకరాచార్యులు. ఏంటంటే ఈ పేరేంటంటే ఐకాన్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ అనమాట. సో యూనిటీ ఆఫ్ వన్నెస్ అంటే ఆది శంకరాచార్యులు 108 అడుగులు అనమాట. ఏంటంటే ఈయన హిందూ మతానికి సంబంధించి ఫిలాసఫర్, అలాగే అద్వైత వేదాంతం, భారతదేశంలో అద్వైత వేదాంతాన్ని ప్రపోజ్ చేసింది ఆది శంకరాచార్యులు గారు. అలాగే ఇది స్టాచ్యూ ఆఫ్ వన్నెస్, అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే రామానుజాచార్య గారు హైదరాబాద్లో ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో ఉంది. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. సో ఈరోజు ఇది లాంచ్ అయిపోతున్నారు. సో ఇది న్యూస్. మరొక అంశం an ancient landmass broke up giving us పింక్ డైమండ్స్ గురించి. పర్సన్స్ కానీ ప్లేసెస్ కానీ న్యూస్లో ఉంటే ఖచ్చితంగా చూసుకునే అవసరం ఉంటుంది. ప్రపంచంలో 90% పింక్ డైమండ్స్ అనేది ఒక ఏరియాలో దొరుకుతున్నాయంట. ఆ ఒక ఏరియా అర్జైల్ మైన్ ఎక్కడుందంటే ఇది ఆస్ట్రేలియాలో ఉంది. ఇప్పుడు ఎందుకు మన న్యూస్లో ఉందంటే ప్రపంచంలో 90% ఎందుకు ఆ యొక్క అర్జైల్ మైన్లోనే ఉంటుంది అని చెప్పి సైంటిస్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే ద ఇమెన్స్ ప్రెజర్ దట్ ట్విస్టెడ్ కలర్ ఇన్ టు ద డైమండ్స్ అక్కర్ డ్యూరింగ్ కొలిజన్స్ బిట్వీన్ వెస్టర్న్ ఆస్ట్రేలియా అండ్ నార్థన్ ఆస్ట్రేలియా 1.8 million years బ్యాక్ అనమాట. 1.8 million years బ్యాక్ వెస్టర్న్ ఆస్ట్రేలియాకి అలాగే నార్థన్ ఆస్ట్రేలియాకి సంబంధించి కొలిజన్స్ ఏవైతే జరిగాయో దాని ల్యాండ్ మాస్ బ్రోకప్. ఎప్పుడైతే ఆ ల్యాండ్ మాస్కి సంబంధించి కొలిజన్స్ జరిగాయో ఆ యొక్క డైమండ్స్ కలర్ అనేది పింక్ కలర్లో మానేయండి ఆ ఏరియాకి సంబంధించి. ఎందుకంటే వెస్టర్న్ ఆస్ట్రేలియా అలాగే నార్థన్ ఆస్ట్రేలియా 2 కొలిజన్స్ జరిగినాయి. ల్యాండ్ మాసెస్ కొలిజన్స్ వల్ల ఈ యొక్క పింక్ డైమండ్స్ అనేది ఆ ఏరియాలో ఉంది. ఇక్కడ న్యూస్ ఏంటంటే పింక్ డైమండ్స్ అర్జైల్ మైన్స్ న్యూస్లో ఉంది. ఇది ఏ ప్రాంతానికి సంబంధించి అడుగుతాడు. సో ఆస్ట్రేలియా ప్రాంతానికి. ప్లేసెస్ కానీ పర్సన్స్ కానీ న్యూస్లో ఉంటే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది న్యూస్. మరొక అంశం బ్రుసిల్లా క్యానిస్ అనేది ఒక డిసీజ్.
డాగ్స్ నుంచి మనుషులకు వచ్చే ఒక డిసీజ్. ఇది ఎక్కడ స్ప్రెడ్ అవుతుందంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్లో ఇది స్ప్రెడ్ అవుతుంది. డాగ్స్ వల్ల మనుషులకి వస్తుందన్నమాట. సో ఏంటంటే ఏ డాగ్ డిసీజెస్ కాల్డ్ బ్రుసెల్లా కాయినిస్ కెన్ స్ప్రెడ్ టు హ్యూమన్స్ ఇన్ యూకే. దిస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ టు కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ బాడీలీ ఫ్లూయిడ్స్. కుక్కలకి సంబంధించి ఏదైతే ఇన్ఫెక్టెడ్కి సంబంధించి బాడీలో ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, ఆ ఏదైతే బ్లడ్కి సంబంధించి కానీ యూరిన్కి సంబంధించి కానీ అవి ఎప్పుడైతే మనుషులు కానీ టచ్ అయ్యారో కుక్కల నుంచి మనుషులకు కూడా వస్తుంది. సో దాని పేరేంటంటే బ్రుసిల్లా క్యానిస్. దేనికి సంబంధించి ఏంటంటే డాగ్స్కి సంబంధించి డిసీజ్. డాగ్స్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ అవుతున్న ఒక డిసీజ్. ప్రజెంట్ ఎక్కడ ఉందంటే యూకేలో ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. సో ఇది న్యూస్. మరొక అంశం, విన్స్ పోర్టల్. ఏదైనా సాఫ్ట్వేర్లు కానీ పోర్టల్స్ కానీ న్యూస్లో ఉంటే దానికి ఫుల్ ఫామ్స్ అడిగే అవకాశం ఉంటుంది. విన్స్ పోర్టల్ న్యూస్లో ఉంది. విన్స్ అంటే ఏంటంటే వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డేటా సిస్టమ్స్. వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డేటా సిస్టమ్. ఈ యొక్క పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారని అడుగుతారు. ఫైనాన్స్ మినిస్టర్ గారైన నిర్మలా సీతారామన్ గారు ఈ విన్స్ పోర్టల్ని లాంచ్ చేస్తారు. ఏంటంటే వెదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, వెదర్ ఫోర్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్స్, ఏ క్రూషియల్ ఇన్ఫర్మేషన్, వెదర్కి సంబంధించి ఏదైతే క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్కి అందించడం. సో ఈ పోర్టల్ యొక్క ఫుల్ ఫాము అలాగే ఎవరు లాంచ్ చేస్తారు. సో ఇది న్యూస్. ఎందుకంటే ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కోసం, ఫార్మర్స్కి సంబంధించి వెదర్ రిలేటెడ్ యొక్క అప్డేట్స్ కోసం ఇది ఇవ్వబడుతుంది అనమాట. సో ఇది న్యూస్. మరొక అంశం, రాష్ట్ర పండుగగా కవయిత్రి మొల్ల జయంతి. సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన మొట్టమొదటి తెలుగు కవయిత్రి. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన మొట్టమొదటి కవయిత్రి మొల్లమాంబ. ఆమె మొల్ల అంటారు. సో ఆమె జయంతి మార్చి 13న అధికారికంగా పండుగ చేయాలని, రాష్ట్ర పండుగగా చేయాలని చెప్పి నిర్ణయించారనమాట. సో మొల్ల ఆమె న్యూస్లో ఉంది కాబట్టి ఆమె ఏంటంటే వాల్మీకి రచించిన సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువదించింది అనమాట. సో అది న్యూస్. మరొక అంశం, రాష్ట్రంలోనే అత్యధికంగా సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్. దేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుందని చెప్పి పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద ఎక్కువగా ఆర్థిక సహాయం కూడా ఆంధ్రప్రదేశ్కి లభిస్తుందని చెప్పేసి కేంద్రానికి సంబంధించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ చెప్పిందనమాట. పరంపరాగత్ కృషి వికాస్ యోజన 2015లో స్టార్ట్ చేయబడింది. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారో, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువగా కృషి చేస్తారో వాళ్ళకి సంబంధించి ఒక హెక్టర్కి 50,000 రూపాయలు ఇవ్వాలి. ఇది అలాగే ఆర్గానిక్ ఇన్పుట్ కోసం ఒక 31,000, తర్వాత ప్యాకింగ్కి మిగతా ఖర్చులకి ఈ యొక్క 50,000 ఇవ్వబడుతుందని చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు 317 కోట్లు ఇచ్చారని చెప్పి న్యూస్లో ఉందన్నమాట. సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న మొట్టమొదటి స్టేట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ప్లేస్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఉన్నాయని చెప్పిందనమాట. సో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసిన మన అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసిన దాదాపు 2,06,000 ఎకరాల్లో 6,000 హెక్టార్లు. అలాగే రైతుల సంఖ్య దాదాపు 2,65,000 మంది రైతులు ఉన్నారన్నమాట. సో పరంపరాగత్ కృషి వికాస్ యోజన న్యూస్లో ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయబడిందంటే 2015లో స్టార్ట్ చేయబడింది. ఆర్గానిక్ ఫార్మింగ్లో మొట్టమొదటి స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఎన్ని హెక్టార్లు అంటే 2,06,000 హెక్టార్లు. ఎంతమంది రైతులు అంటే 2,65,000 మంది. సో ఇది న్యూస్. మరొక అంశం, గణతంత్ర వేడుకలకు జో బైడెన్. వచ్చే సంవత్సరం జనవరి 26 తారీఖున జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా జో బైడెన్ రాబోతున్నారు. మొన్న జరిగిన G20 సమావేశంలో భాగంగా మోడీ గారు జో బైడెన్ని ఆహ్వానించారని చెప్పి న్యూస్లో ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఈ 2023 సంవత్సరానికి గాను మనం ఎవరిని ఆహ్వానించామంటే ఈజిప్ట్కి సంబంధించి ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతే ఎల్సిసి అనే యొక్క నాయకుడిని మనం ఆహ్వానించాం. రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొబోతున్నారంటే జో బైడెన్ అని చెప్పాలి. ఇది న్యూస్. మరొక అంశం, ఎగుమతుల్లో ఏపీ పైకి. ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1980లో స్టార్ట్ చేయబడింది ఇది. సో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చిందన్నమాట. ఆ రిపోర్ట్లో భాగంగా ఏమవుతుందంటే 2015 నుంచి 2022 మధ్యలో దేశ ఎగుమతుల సగటు 8.2% ఉందన్న. కానీ ఏపీకి
ఎక్స్పోర్ట్స్ మొత్తం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ 8.9% ఉంది ఎగుమతులు. అలాగే దానిలో భాగంగానే ఆ ఎగుమతుల విలువ ప్రస్తుతానికి 1,59,000 కోట్లు అనమాట. సో ఇలాగే ఉంటే కనుక 2027-28 సంవత్సరానికి గాను మొత్తం 4,80,4.80 లక్షల కోట్లకి వెళ్ళిపోతుందని చెప్పి ఎగ్జిమ్ బ్యాంక్ తన రిపోర్ట్లో చెప్పింది. అలాగే ఏదైతే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో 6 జిల్లాల మీద ప్రధానంగా కేంద్రీకృతం చేయాలని చెప్పింది. దానిలో భాగంగానే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు ఈ యొక్క 6 జిల్లాల మీద ప్రధానంగా దృష్టిగాని కేంద్రీకరిస్తే ఇంకా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చిందన్నమాట. సో ఎగ్జిమ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది. ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఏ ఇయర్లో స్టార్ట్ చేయబడిందంటే 1982. దానిలో భాగంగానే రిపోర్ట్ ఏంటంటే 2027-28 సంవత్సరానికి గాను ఏపీలో 2000 ఎక్స్పోర్ట్స్ మొత్తం 4.80 లక్షలకు చేరుతాయని చెప్పి ఎగ్జిమ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చిందన్నమాట. సో ఇది న్యూస్. మరొక అంశం, చట్టసభల్లో అవినీతికి పాల్పడే ఎంపీలు ఎమ్మెల్యేలకు రక్షణ ఉంటుందా అని చెప్పి 1990లో 1998 దీనికి ఒక కేసు పూర్వపరాలు చూసుకుంటే 1998లో పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ. 1991 నుంచి 1996 మధ్యలో పివి నరసింహారావు గారి గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ సమయంలో అవిశ్వాసం ఒక పివి నరసింహారావు గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటారన్నమాట. సో అవిశ్వాస తీర్మానంలో తమకు అనుకూలంగా ఓటు వేసేందుకు లంచం ఇవ్వబోయారని చెప్పేసి జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించి ఒక కేసు ఉందన్నమాట. దీని మీద ఒక కేసు ఉంది. ఆ కేసులో ఒక 1998లో తీర్పు ఇస్తారన్నమాట. ఆ తీర్పు ఏంటంటే చట్టసభల్లో ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసే ప్రసంగాలకు కానీ ఇమ్యూనిటీ ఉంటుంది. ఏంటంటే మనకి 2 ఆర్టికల్స్ ఉన్నాయి ఈ సందర్భంలో, 105 అలాగే 194. ఇమ్యూనిటీస్, ప్రివిలేజెస్ అండ్ పవర్స్ ఇన్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఎంపీలకి సంబంధించి ఇమ్యూనిటీ ప్రివిలేజెస్ కానీ పవర్స్ కానీ ఉంటాయన్నమాట. సో వాళ్ళు మాట్లాడేది ఏ చట్టసభలో వాళ్ళు పార్లమెంట్లో కూర్చున్నప్పుడు ఏం మాట్లాడినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, వాళ్ళకి ప్రివిలేజెస్ ఉంటాయని చెప్పి 105 ఆర్టికల్ చెప్పింది. ఇది పార్లమెంట్కి సంబంధించి. అలాగే అసెంబ్లీలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి 194 ఆర్టికల్ ఉంటుందండి. పవర్స్, ప్రివిలేజెస్, ఇమ్యూనిటీకి సంబంధించి 194, 195, 105 ఉంటాయన్నమాట. సో ఈ ఆర్టికల్స్ని దృష్టిలో పెట్టుకొని 1998లో ఒక తీర్పు ఇచ్చారనమాట. ఆ తీర్పు ఏంటంటే 1998 తీర్పును పరిశీలిస్తామని చెప్పి ఏంటంటే సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని చెప్పి పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ ఈ కేసులో తీర్పిస్తాం. సో ఆ కేసు ఏదైతే ఉందో దానిని మేము తిరిగి సమీక్షిస్తామని చెప్పేసి ప్రజెంట్ సంబంధించి చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో డివై చంద్రచూడ్ గారు ఒక ధర్మాసనం వేస్తాం. ఆ ధర్మాసనంలో 1998లో తీర్పు ఏదైతే ఉందో ప్రివిలేజెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి అలాగే ఎంపీలకు సంబంధించి చట్టసభల్లో వాళ్ళు మాట్లాడే పద్ధతిని బట్టి కానీ అలాగే వాళ్ళు తీసుకున్న ప్రసంగాలను బట్టి కూడా ఏదైతే ఉంటుందో 1998లో తీర్పుని మేము తిరిగి పరిశీలిస్తామని చెప్పి అలాగే ఒక ధర్మాసనం వేస్తామని చెప్పి రీసెంట్గా తీర్పు ఇచ్చారన్నమాట. సో అది న్యూస్. మరొక అంశం, గొర్రెలకు అరుదైన గుర్తింపు. నాగావళి మాచర్ల జాతికి చెందిన గొర్రెలకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అంటే అధికారికంగా గుర్తించిన నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అనేది అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక 2 జాతులు ఏదైతే నాగావళి విజయనగరానికి సంబంధించి అలాగే పల్నాడు ప్రాంతానికి సంబంధించి మాచర్ల జాతికి సంబంధించిన గొర్రెలు ఇప్పుడు దాకా వీటిని నాటు గొర్రెలు అనేవాళ్ళు. ఎప్పటి నుంచి అంటే వీటికి భౌగోళిక గుర్తింపు లభించింది. నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ యొక్క అధికారిక గుర్తింపు లభించింది. ఇది ఎలా అంటే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సంబంధించి వీళ్ళు ప్రోత్సాహం అందించారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వీటికి తగ్గట్టు సంక్షేమ పథకాలు గొర్రెలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అందుతాయి అనమాట. ఇప్పుడు దాకా వీటి ఖరీదు ఏంటంటే మగ గొర్రెలకి 30,000 ఇచ్చారు, ఇప్పుడు దాకా 45,000 అవుతుంది. అలాగే ఆడగొర్రెలకు సంబంధించి 10,000 ఉంటే 15,000 అవుతుందని చెప్పారనమాట. సో దాని రేటు పెరిగిద్ది. అలాగే అధికారిక గుర్తింపు ప్రయోజనాలు ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రుణాలు పొందాలంటే గొర్రెల జాతులను స్పష్టంగా పేర్కొనాల్సి వస్తుందన్నమాట. సో ఇప్పుడు దాకా వీటిని నాటు గొర్రెలు అనేవాళ్ళు. సో ఇప్పటి నుంచి ఏంటంటే దీనికి ఒక నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ యొక్క గుర్తింపు రావడంతో వీటిని ఇంకా నాటు గొర్రెలు కాకుండా ఇవి ఒక జాతిగా గుర్తించారన్నమాట. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరుకు సంబంధించి ఒక్క
నెల్లూరు మాత్రమే అధికారికంగా గుర్తించబడింది. ఇప్పటితో నాగావళి అలాగే మాచర్ల, నాగావళి విజయనగరానికి సంబంధించి, మాచర్ల పల్నాడు ప్రాంతానికి సంబంధించి గొర్రెలకు అరుదైన గుర్తింపు లభించిందనమాట. సో ఇది న్యూస్. మరొక అంశం, ఇక గ్రామాల వారీగా అభివృద్ధి సూచికలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు గ్రామాల వారీగా పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ని స్టార్ట్ చేస్తుందంటే మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. సో దీంట్లో ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉందో 17 గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి, అలాగే నీతి ఆయోగ్ ఏదైతే అనుకుంటున్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో పాటు మనం మొత్తం 577 కీలక అంశాల ఆధారంగా వైద్య, విద్య, ఆరోగ్యం, మహిళా సంక్షేమం, వ్యవసాయం, పశుసంవర్ధక, గ్రామీణ గృహం ఇలాగా అన్ని రకాలుగా తీసుకుని మొత్తం 577 అంశాలతో మనం ఒక జాబితా రూపించాం. సో జాబితా ప్రకారం ఏంటంటే పంచాయతీల వల్ల ఆ సంబంధించి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఎలాగున్నాయి, స్థితిగతులు ఎలాగున్నాయని చెప్పి అధ్యయనం చేస్తుంది అనమాట. సో న్యూస్ ఏంటంటే పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఇటీవల కాలంలో ఎవరు ప్రారంభించబోతున్నారంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పాలి. సో ఇది న్యూస్. మరొక అంశం, సర్కారు బడిలో అంతర్జాతీయ విద్య. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. ప్రభుత్వ స్కూల్స్లో ఇంటర్నేషనల్ బక్లారియట్ బోధన తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనుకుంటుందన్నమాట. అసలు ఇంటర్నేషనల్ బక్లారియట్ అంటే ఏంటంటే మానసికంగా వారి మీద ఎటువంటి ఒత్తిడి లేని విద్య. అంటే ఏంటంటే దీనికి యొక్క ఫౌండేషన్స్ ఎక్కడ పడినాయి అంటే 1968లో స్విట్జర్లాండ్లో కొంతమంది ఉపాధ్యాయులు ఏం చేశారంటే పిల్లల మీద ఎటువంటి మానసిక ఒత్తిడి కలగకుండా ఒక తరహా విద్యాబోధన ఉండాలని చెప్పేసి వాళ్ళంతా కలిసి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారన్నమాట. సో నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ అనమాట ఐబీ అనేది. ఇంటర్నేషనల్ బక్లారియట్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ అనమాట. సో ఈ తరహా విద్యాబోధనలు ఏమవుతుందంటే పిల్లల మీద ఎటువంటి మానసిక ఒత్తిడి పడదు, అలాగే వీళ్ళకే సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటారు, అలాగే క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది, లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, ప్రశ్నలు వేసే ధోరణి పెరుగుతుందని చెప్పి ఈ యొక్క విద్యా విధానం తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంది. దానిలో భాగంగానే 3 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్యలో వారికి వివిధ దశల్లో ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. నూతన విలువలు, కమ్యూనిటీ స్కిల్స్కు ప్రత్యేక స్థానం, ప్రపంచంలో ఒత్తిడి లేని చదువులుగా గుర్తింపు లభించినప్పుడు ఇంటర్నేషనల్ బక్లారియట్ అనేది. సో న్యూస్ ఏంటంటే ఇంటర్నేషనల్ బక్లారియట్ అనేది దేనికి సంబంధించిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ స్కూల్లో పెట్టబోతున్నారు అనమాట. సో ఇది 1968లో దీని యొక్క ఫౌండేషన్ జరిగిందనమాట స్విట్జర్లాండ్లో. సో ఆ తరహా విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతుంది. సో ఇది న్యూస్. ఇవి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకల్లా జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.